కలవరమును బట్టి తనకు నెమ్మది లేదని రాయబడింది. నెమ్మది లేక ఆ కలను కలభావమును తెలియజెప్పగలిగినోడు నాకు కావాలి అన్నప్పుడు ఆ స్టోరీ అంతా చెప్పాల్సిన పని లేదు. దానియేలు వెళ్ళి ఆ కలభావాన్ని వివరించినప్పుడు అప్పుడు నెమ్మది పొందుకున్నాడు. ఓకే ఓకే, తన ఆన్సర్ ఇదా. భక్తుడు కూడా కలవరపడ్డాడు. దానియేలే ఓ సందర్భంలో భవిష్యత్తు గురించి యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే దానియేలుకి టూకీగా అక్కడ ఒక చిన్నది, అక్కడ ఒక చిన్నది, అక్కడ ఒక చిన్నది అందిస్తున్నాడు. ఇలా కాదు, అసలు భవిష్యత్తు గురించి నాకు పూర్తిగా తెలియాలి, అసలు భవిష్యత్తు ఏంటి, దాని గురించి నాకు అర్థం కావాలి అని 21 రోజు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. అన్నపానాదులు కూడా లేకుండా. అంటే అన్నం పట్టలేదు, స్నానం చేయలేదు, తన జీవితంలో ఏమండి ఆ 21 రోజులు ఏం ఆలోచించట్లేదు. మనసంతా ఒక దాని మీద డిపెండ్ అయిపోయింది. అదేంటో నాకు తెలియాలి, అదేంటో నాకు తెలియాలి, అదేంటో నాకు తెలియాలి, ఆ భవిష్యత్తు ఏంటో నాకు తెలియాలి, ప్రణాళిక ఏంటో నాకు తెలియాలి. అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే నెమ్మది ఎప్పుడు ఉండదు అనే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనస్సు కలవరములతో నింపబడి ఉన్నప్పుడు నెమ్మది ఉండదు. ఆ మనస్సులో ఏదైనా దాచుకున్నప్పుడు నెమ్మది ఉండదు. మరి ఏం చేయాలి బాబు? మనసులో ఏం దాచిపెట్టుకోకుండా